నేను ఒకటే ఆలోచించా, మాట ఇచ్చాం. నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మేము ఒకటే ఆలోచించాం, ఎన్ని ఇబ్బందులున్నా సరే కష్టపడదాం, అధిగమిద్దామని చెప్పాం. సూపర్ 6 అన్నాం, సూపర్ హిట్ చేసి మీ రుణం తీర్చుకున్నాం. ఇక్కడతో ఆగల, ఇంకా చాలా పనులు ఉన్నాయి, దానికోసం ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నా, ఎస్ఏలో స్వచ్ఛాంధ్రలో మీరు 13వ ప్లేస్లో ఉన్నారు. బీ క్లియర్. 26 జిల్లాలో సగంలో మీరున్నారు. తొందరలోనే మీరు ఫస్ట్ 2లో లేదా నెంబర్ 1లో ఉండాలి. దానికి మీరు స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు కొత్త పద్ధతి పెట్టుకున్నాను. నన్ను నేనే ఎంత బాగా చేశానో బేరే చేసుకుంటున్నా, మా ఎమ్మెల్యేలు బేరే చేసుకుంటున్నా, మిత్రపక్షాలైన ఎంపీలది కూడా అసెస్ చేస్తున్నా. మళ్ళా వాళ్ళని గెలిపించే బాధ్యత, గెలవాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది కాబట్టి అవి కూడా అనలైజ్ చేసుకుంటున్నా. కలెక్టర్స్ పనితనాన్ని కూడా చూస్తున్నా, ఎస్పీల పనితనాన్ని చూస్తున్నా. మీ గ్రామంలో ఉండే చిన్న అధికారి ఉంటే ఆ అధికారి పనితనాన్ని కూడా చేసి ఒకసారి చెప్తా, రెండోసారి చెప్తా, మారకపోతే ఏం చేయాలన్నా మారే వరకు వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి. అది మన చేతుల్లో ఉంది. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనకాపల్లి జిల్లా ఒక పరిశ్రమల హబ్గా తయారైంది. పరిశ్రమల కోసం రాంబెల్లి, పూడి, నక్కపల్లి, వల్లూరు, మాకవరపాడెం 24,843 ఎకరాలు అభివృద్ధి చేస్తున్నాం. కోడూరు, పరవాడ, అచితాపురం ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. జిల్లాలో తొలి ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ నక్కపల్లిలో 93 ఎకరాల్లో ఏర్పాటవుతుంది. మహిళల కోసం ఇండస్ట్రియల్ పార్క్ అలీప్ ద్వారా 32 ఎకరాలు కేటాయించాం. ఇప్పటికే మీరు చూస్తే 2,89,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు ఒక జిల్లాలో 46 పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వస్తాయి 1,57,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఆలోచిస్తున్నాను, అరకు కాఫీ మీరు చూశారు. ఒకప్పుడు అరకు కాఫీ ఎవరికి తెలిసేది కాదు, ప్లాంటేషన్ కూడా పెట్టాం. ఈరోజు అరకు కాఫీ ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మాండమైన కాఫీగా తయారైంది, పాపులర్ కాఫీగా తయారైంది. నిన్నే మీరు చూస్తే మహేంద్ర కంపెనీ ఆనంద్ మహేంద్ర, ఆయన నాంది ఫౌండేషన్ రన్ చేస్తాడు. నేనే 96-97లో పెట్టాను. ఆ ఫౌండేషన్ పెట్టిస్తే అంజిరెడ్డి గారు ఆయనకు అప్పచెప్పారు. ఆయన ఇటీవల కాలంలో అప్పట్లోనే ప్రారంభించాం అరకు కాఫీని ప్రపంచవ్యాప్తంగా పాపులరైజ్ చేయాలని. ఈరోజు ఆ కాఫీని నిన్న అతను పెట్టిన ట్వీట్ చూస్తే 1 కేజీ అరకు కాఫీ 10,000 రూపాయలు అమ్మింది. ఆన్లైన్లో పెట్టాడు. 10,000 రూపాయలకు కొనుగోలు చేశారు. పెట్టినట్టన్నీ కూడా 2 గంటల్లో కొనేశారు. అంటే ఏ విధంగా డిమాండ్ ఉందో అరకు కాఫీకి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ మాత్రం, ఈరోజు మనకు దేశంలోనే 2వ అతిపెద్ద బెల్లం మార్కెట్ మన అనకాపల్లి బెల్లం. ఇప్పుడు అందరూ కూడా షుగర్ తినడం మానేశారు, కానీ బెల్లం తినడానికి ఇష్టపడుతున్నారు. అది కూడా మనం అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం చేసి ప్రపంచానికి ఎగుమతి చేసే పరిస్థితికి వస్తాం. అది ఎమ్మెల్యే ఎంపీలకు అందరికీ అప్పచెబుతున్నా, కలెక్టర్ కూడా చెప్తున్నా. ఎప్పుడు కూడా మనం చేయాల్సింది
చేసే పని మామూలుగా చేస్తూ బాధపడుతూ కూర్చుంటే మనల్ని ఎవరూ కాపాడలేరు. ఎప్పుడైనా సరే ఇబ్బందుల్లో అవకాశాలు ఉంటాయి. మొన్నటి వరకు మీరు చూస్తే పెద్ద సంక్షోభం, ఆ సంక్షోభంలో ఒక అవకాశాన్ని ఎత్తుకుని ఈరోజు నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబెట్టే బాధ్యత నేను తీసుకున్నాను. అదే మరి మన వాళ్ళు కూడా తీసుకుంటే దీని మీద శ్రద్ధ పెడతాం, చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోలవరం ఎడమ కాలువ, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వార్ ఫుటింగ్ మీద చేశాం. చాలా డిఫికల్టీస్ ఉన్నాయి, అవన్నీ కూడా చేసి ఇంకొక నెల 2 నెలల్లో ట్రయల్ రన్ కింద పోలవరం నీళ్లు అనకాపల్లికి వస్తాయని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది అయిన తర్వాత ఈ యొక్క గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రలో ఉండే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తాం. నిన్నే నేను కేంద్ర మంత్రిని నిర్మలా సీతారామన్ గారు కలిసి ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం డబ్బులు మనం అడిగాను. పూర్వోదయ కింద అది వస్తే బ్రహ్మాండంగా మనం ముందుకు తీసుకుపోతాం. అందుకే హామీ ఇస్తున్నా, 2-3 ఏళ్లలో ఉత్తరాంధ్రలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. మొన్నే విశాఖపట్నం పెట్టుబడుల సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. 13,26,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. 610 MOUలు చేశాం. ఇవి వస్తే 16 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. నా ఆలోచన ఒకటి, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇంట్లో కూర్చోకుండా పనిచేసే అవకాశాలు కల్పించాలని చెప్పి ముందుకు పోతున్నాం. ఇప్పటికీ 8,29,000 కోట్ల రూపాయలు పనులు కూడా ప్రారంభమయ్యాయి. దీనివల్ల 7 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఈ 2 పూర్తయితే 23 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. మొన్న చేసిన MOUల్లో 11 MOUలు ఈ అనకాపల్లిలో వస్తున్నాయి. 14,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. ఇవి వస్తే ఒక 20,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విశాఖకు గూగుల్ వస్తూ ఉంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, అనకాపల్లిలో ఉండేవాళ్ళు నేరుగా విశాఖపట్నానికి వెళ్ళిపోయి AI కింద డేటా సెంటర్లో పనిచేసే అవకాశం వస్తుంది. నాలెడ్జ్ ఎకానమీకి AI నెక్స్ట్ లెవెల్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్లో IT ప్రారంభించి హైటెక్ సిటీతో ముందుకు పోయాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టెక్నాలజీలో డేటా సెంటర్లు, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ముందుకు పోతున్నాం. కాగ్నిజెంట్ వచ్చింది, TCS తొందరలోనే వస్తున్నారు. ప్రపంచం మొత్తం విశాఖపట్నం వైపు చూస్తూ ఉంది. అదే సమయంలో అనకాపల్లి నియోజకవర్గంలో మీరు చూస్తే RCR మిత్తల్, నిస్సాన్ స్టీల్ వంటి ప్రపంచ స్థాయి నెంబర్ 1 కంపెనీలు ఇక్కడికి వస్తున్నారు. 70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఫేజ్ 1లో 60,000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అదే మాదిరిగా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒక పక్కన RCR మిత్తల్ స్టీల్ సిటీ క్రియేట్ చేస్తున్నారు. ఇంకో పక్క అల్యూమినియం సిటీ కూడా ఇక్కడ ఉంది. ఆ అల్యూమినియం సిటీ కూడా రాబోయే రోజుల్లో ఒక పక్క స్టీల్ సిటీ, ఇంకో పక్క అల్యూమినియం సిటీ 2 వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. NTPC 1,85,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. టూరిజం, టెక్నాలజీ, నాలెడ్జ్ కేంద్రంగా విశాఖపట్నం తయారవుతుంది. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, హైవేలు ఇవన్నీ వస్తే ఈ ప్రాంతం రూపురేఖలే మారుతుంది. మొన్నే నేను 3 రీజన్ల కింద విశాఖపట్నం ఎకనామిక్ రీజన్ని ప్రారంభించాను. దానివల్ల మీరు ఊహించినటువంటి అభివృద్ధి చేసే పరిస్థితి వస్తుంది. నేను ఒక పక్క అభివృద్ధి ఒక యజ్ఞంగా చేస్తున్నాను.
సమక్షేమాన్ని ఒక బాధ్యతగా చేస్తున్నాను. సుపరిపాలన మీకు అందించాలని ముందుకు పోతున్నాం. కానీ మనం అందరం కూడా ఒక యజ్ఞంగా చేస్తే ఇప్పుడు రాక్షసులు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి వస్తున్నారు. వివిధ రూపాల్లో వస్తున్నారు. ఎక్కడికక్కడ అడ్డుపడుతున్నారు. ఒకరంటారు ఐటీ కంపెనీలు వస్తే కేసులు వేస్తారు. నేను మెగా డిఎస్సి పెడితే 40-50 కేసులు వేస్తే ఒక పక్క పని చేయాలి, ఇంకో పక్క ఆ కేసుల మీద పోరాడాలి. నిన్నే కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇస్తే దానికి కూడా కోర్టు పోయే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి చాలా చేస్తే నేను ఒకటే చెప్తున్నా, భూబకాసురులు ఎంతమంది వచ్చినా ఎన్ని అడ్డంకులు సృష్టించినా నేను అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నిన్నే మీరు చూశారు, నేను ఈరోజు ఇచ్చింది పేదల కోసం మెడికల్ కాలేజీలు ఇచ్చాం. మీ అందరూ ప్రజలోడు గుర్తుపెట్టుకోవాలి, నేను ఇచ్చింది ప్రైవేటుకి కాదు, మేనేజ్మెంట్ ఇచ్చాం. దానివల్ల సీట్లు పెరుగుతాయి. హాస్పిటల్స్లో అడ్మిషన్స్ అన్ని ఎన్టీఆర్ వైద్య సేవ కిందనే ఉచితంగా చూపిస్తాం. అదే మాదిరిగా ఇన్పేషెంట్స్ అందరినీ 70% వీళ్ళకే వస్తాయి. ఇలాంటివి వస్తే ప్రైవేటుకి ఇచ్చామని కావాలని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. అంటే మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మొన్నటి వరకు 104 కానీ 108-9 కానీ దేని కింద ఇచ్చారని అడుగుతున్నా. ఇలాంటివన్నీ కూడా మీరు ఒక్కసారి ఆలోచించుకుని పూర్తిగా సహకరించాల్సిన అవసరం మీ పైన ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకే ఈరోజు నేను ఇటీవల కాలంలో యోగా పెట్టాం. మీరు చూశారు, విశాఖపట్నం కేంద్రంగా నేను యోగా పెడితే దగ్గర ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, యోగా అనేది మన భారతీయ సంపద, మన సంస్కృతిలో భాగం. ఈరోజు 150 దేశాలు యోగాని ప్రాక్టీస్ చేస్తున్నాయంటే